సార్ లేటెస్ట్ బర్నింగ్ ఇమీడియట్గా వ్యూవర్స్ కూడా ఎదురు చూసేది పులివెందులకు సంబంధించి పులివెందుల ఎలక్షన్కి సంబంధించి జరుగుతున్న తీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో పొలిటికల్ పార్టీగా పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికని అధికార పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంది, ఎన్నికలు జరుగుతున్న తీరుపైన మీ ఫస్ట్ కమెంట్ ఏంటి? నరసింహరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎన్నిక అని అనకూడదు మనం. అనకూడదు. నెంబర్ వన్ అనకూడదు. అది ఎన్నిక అంటే అది చాలా పెద్ద పదం. ఎన్నిక అనేది చాలా పెద్ద పదం. దాన్ని ఎన్నిక అని మాత్రం వాడకండి. ఎన్నికలు అనేవి అవి అవి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగబట్టిన మనం ఎన్నిక అలాంటి. దీన్ని ఏంది అంటే ఒక మనిషిని ఎన్నుకుంటున్నారో ఎన్నుకునే దానికి ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నామని నటిస్తూ చేస్తున్నటువంటి ఒక రాజకీయ క్రీడ. ఎందుకంటే నేను మాట్లాడితే సహజంగా, లేకపోతే మీరు మాట్లాడితే నేను మాట్లాడితేనో ఏమనుకుంటారంటే ఈ ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, డెమోక్రసీ ఈ ఈ పనికిమాలిన పదాలన్నీ మాట్లాడుకోవడానికి ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ ప్రజాస్వామ్యం గురించి ఎంత చెప్పినా జరుగుతూనే ఉంటాయి అని ప్రజలు అనుకోవచ్చు, లేకపోతే వేరే మీడియా అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు అనుకోవచ్చు. కానీ ఓవరాల్ గా వీటన్నిటిని కూడా నేను కొలమానం వేసి నేను ఒకటే మాట చెప్పగలుగుతాను. సీరియస్లీ ఒక మాట చెప్పగలుగుతాను. ప్రజలు ఆలోచించుకోవాల్సి, అంటే ప్రజలు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నరసింహరావు గారు, రియలిస్టిక్ గా విశ్లేషణ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాల్సిన ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 40% ఓటింగ్ లో కార్యకర్త ఏబిఎన్, టీవీ5, మహా టీవీ చూసి వాళ్ళకి ఓటేయడు. బహుశా ఒకవేళ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూద్దామని చూడొచ్చే, కానీ కేవలం అది చూసి తన మనసుని, ఒపీనియన్ని మార్చుకొని ఓటేయడు. ఎందుకంటే ఆయన మనసు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అటాచ్ అయిపోయింది. మీరు ఏం చేసినా కూడా ఆయన మనసుని మార్చలేదు, ఏది వ్యక్తిగత విశ్లేషణల ద్వారా. ఇప్పుడు నాలాంటి వ్యక్తి మాట్లాడినా కూడా వాళ్ళ మనసు మారదు. పర్సనల్ గా ఆయనకి, వాళ్ళ కార్యకర్తకి పర్సనల్ గా 40% ఓటింగ్ ఉన్న వ్యక్తికి ఏదైనా పర్సనల్ గా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైనా ఇబ్బంది కలిగితేనో, అక్కడ నాయకుడి ద్వారా ఇబ్బంది కలిగితేనో, అని అనుకున్న పదవి రాకపోతేనో వ్యతిరేకంగా ఓటేస్తాడు తప్ప ఒక పార్టీ యొక్క వ్యవహార శైలి, ఆ పార్టీలో నాయకులు వ్యవహరించే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే వ్యవహారం పట్ల మార్పు చెంది, మారు మనసు పొంది ఓటు అయితే మాత్రం నెంబర్ 1. సేమ్ లాజిక్ విల్ అప్లై టు టీడీపీ అండ్ జనసేన ఆల్సో. జనసేనకు ఉన్న 6% ఓటింగ్, 5.6% ఓటింగ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ వల్ల మారదు. అంతే ఉంటుంది. వైఎస్ఆర్ తెలుగుదేశానికి ఉన్నటువంటి 40% ఓటింగ్ తెలుగుదేశానికే ఉండిపోతుంది. సో ఓవరాల్ గా ఈ కార్యకర్తలు ఎవరు కూడా జడా శ్రావణ్ కుమార్ లేకపోతే వైఎన్ఆర్ మాట్లాడుకోవటం వల్ల మారతారని నేనైతే అనుకోవటంలా. కానీ నేను ఈ 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి అప్పీల్ చేయటంలా, ఈ 40% ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను అప్పీల్ చేయటంలా, 0.0% ఉన్నటువంటి బీజేపీ ఓటు పర్సెంటేజ్కి నేను అప్పీల్ చేయటంలా, 6% ఉన్నటువంటి జనసేన కార్యకర్తలకి, జనసేనకి ఓటేయాలి అనుకున్న ప్రజలకి నేను అప్పీల్ చేయటంలా. నేను అప్పీల్ చేసేది న్యూట్రల్ పీపుల్ గా, ఎవరు ఏ పార్టీ బాగా పనిచేస్తే ఓటేద్దాం అనేటువంటి ఒక 10% పీపుల్, 9 to 10% పీపుల్ ఉంటారు చూసారా, ఆ 9 to 10% పీపుల్ కి మాత్రమే నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ఒక్కసారి రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం గురించి ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఒక రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆయన ఒక ఓటు హక్కుని కోటీశ్వరుడైన అంబానీకి ఒకే ఓటు హక్కు ఇచ్చాడు, నిరుపేదైనటువంటి వ్యక్తికి ఒకే ఓటు హక్కు ఇచ్చాడు. ఈ ఓటు హక్కుని ఏమన్నాడు అంటే, ఈ ఓటు హక్కుని మీరు విఘ్నతతోటి వాడండి మీ తలరాతల్ని మార్చుకోవడానికి. తలరాత అంటే నా తలరాత కాదు, నా భావితరాల తలరాత, నా పిల్లల తలరాత, నా పిల్లల పిల్లల తలరాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ ఇయర్ చూసుకున్నా, ఏ రోజు చూసుకున్నా 40 degrees సెల్సియస్ ఎప్పుడు తగ్గదు. 365 రోజులు ఏసీ వేసుకుని పడుకోవాల్సి. సార్ మీరు అనుకుంటారు ఏసీ వేసుకొని పడుకోవడానికి, టెంపరేచర్ తగ్గపోవడానికి రాజకీయాలకి ఏం సంబంధం ఉంది? అబ్సల్యూట్లీ సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉంది అని నరసింహరావు గారు అడిగితే నేను దానికి సమాధానం చెప్తా. జడా శ్రవణ్ కుమార్ లాంటి వ్యక్తో, బాగా చదువుకున్న వ్యక్తో, సమాజానికి కన్సర్న్ ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే
ఈ రాష్ట్రంలో 1 కోటి చెట్లు సంవత్సరానికి నాటాలని ఒక విజన్ పెట్టుకోగలిగారు. ఓకే. ఈ రోజు జడ్పీసీటీ ఉప ఎన్నికలో 1000 మంది పోలీసులను పెట్టి అక్కడ చేయాలని చూడడం. ఒక 1000 మంది 1000 కోటి మొక్కలు నాటాలి, 5 సంవత్సరాలు 5 కోట్ల మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటిన వాళ్ళు ఈ రోజు నాకేం కాదు, ఒక 15 years తర్వాత ఒక 5 degrees టెంపరేచర్ తగ్గించగలిగినటువంటి ఆలోచన జటా శ్రవణ్ కుమార్. రాజకీయ నాయకులుగా ఈ రోజు గత 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఎన్ని చెట్లు నాటారు అనేటువంటి స్టాటిస్టిక్ రిపోర్ట్ తీస్తే 0. మనం అనుకుంటాం వాతావరణానికి ఏం సంబంధం, వాతావరణానికి ఏముండదు, మొక్కలు నాటినట్టే ఉంటాయి కానీ మొక్కలు ఉండవు అక్కడ. మొక్కలు నాటినట్టు ఉంటాయి, నాటినట్టు రిపోర్ట్ ఉంటుంది, అవి చచ్చిపోయినట్టు కూడా రిపోర్ట్ ఉండదు, కానీ అక్కడ మొక్కలు ఉండవు. నేను అనేది ఏంటి అంటే రాజకీయాలకి ఒక సాధారణమైన పర్యావరణానికి ఎలా సంబంధం ఉంటుందో చెప్తున్నా, మన భావి తరాల కోసం ఎలా సంబంధం ఉందో చెప్తున్నా, మీరు వేసేటువంటి ఓటు ఎంత విలువైందో చెప్తున్నాను. సో ప్రజలందరికీ 10% ఉన్న న్యూట్రల్ పీపుల్ కి నేను అప్పీల్ చేసేది ఏంటంటే మన ఓటు హక్కుని పవిత్రంగా వాడటం ఈ రోజు కాదు, మన భావితరాలకు ఉపయోగం. ఈ రోజు జడ్పీటీసీ ఎన్నిక 164 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజు జడ్పీటీసీ ఎన్నికలో 1000 మంది పోలీసులను మోహరించి ఒక ఎన్నిక కోసం ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు పోరాడుతుంది? ఒక పాపని 4 కలిసి 16 మందిని రేప్ చేసిన వ్యక్తులను ఈ రోజు వరకు పట్టుకోరు. ఒక దళిత బిడ్డ ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళి రేప్ చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఆ వ్యక్తులను పట్టుకోవడానికి 4 కానిస్టేబుల్ని పెట్టదు సార్. ఈ రోజు ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి 30,000 మంది ఆడపిల్లలు ప్రాస్టిట్యూషన్ లో బతుకుతుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళని పట్టుకురావడానికి 100 మంది పోలీసులను పంపించింది సార్. కానీ ఒక ఉప ఎన్నిక కోసం 1000 మంది పోలీసులు మోహరించింది అంటే ఎక్కడుంది సార్ డెమోక్రసీ, ఎక్కడుంది సార్ ఓటు హక్కు? ప్రయారిటీ ఏంటి? ఈ రోజు ఒక ఊళ్ళో ఉన్నటువంటి ఓట్లు తీసుకెళ్లి వేరే ఊళ్ళో ఓట్లు వేయాలి, 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. సార్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో 100 మంది కార్యకర్తలను పెట్టి రాడ్లు కత్తులతోటి నుంచోబెడితే ఎవరు సార్ ఓటేస్తారు వచ్చి? లేదు, అసలు ఊరు నుంచి పోయి ఓటేసే వాళ్ళు లేకుండా పోయారు. ఒక ఊర్లో నుంచి ఇంకొక ఊరికి ఓటేయాలనేటువంటి ఒక దారుణమైన వ్యవస్థను పెట్టి ప్రతి నాయకుడిని అరెస్ట్ చేసి నాయకుడు మతాలు తీసుకెళ్లి లోపలేసి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఇన్ని 1000 మంది పోలీసుల్ని, ఇంతమంది మంత్రులు, ఇంతమంది అధికార యంత్రాంగం ఎందుకు మోహరించారో చెప్పనా సార్? నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఎలా తిరిగి వస్తాయి?